ఆమెన్. మహోన్నతుడా దైరా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు నాయన. మేము మనుషులము, అవును తండ్రి, దయతో క్షమించు. దయతోడా క్షమించు నాయన. నువ్వు ప్రేమ కలిగినటువంటి రక్షణకు కారకుడు ఆయన యేసయ్యా. నువ్వు ప్రతి మనుషుని ప్రేమిస్తున్నావు, ప్రతి ఒక్కరిని అయ్యా నువ్వు చూస్తున్నావు కదా. నీకు వందనాలు, నీ కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నా. నా దగ్గర శక్తి లేదు నాయన, నువ్వు మాట్లాడితేనే నేను వింటాను, నేను మాట్లాడతాను, లేకపోతే నా వల్ల కాదు. నేను ఎందుకు పనికిరాను వస్తాను చెప్పు తండ్రి, ఎందుకు పనికి వస్తాను ప్రభువా? నువ్వు అనేక సార్లు చాలా మందితో నువ్వు మాట్లాడుతూనే వస్తున్నావు, అయితే వాళ్ళు గ్రహించే పరిస్థితి వాళ్ళల్లో లేదు తండ్రి. అవును ప్రభు, అహంకారము ప్రభు, దయతో క్షమించు నాయన, దయతో క్షమించు నాయన, దయతో క్షమించు నాయన. అయ్యా అహంకారం తీసేనానా, నానా అహంకారం తీసేనానా నా ప్రభువా. అయ్యా నువ్వు దయత ప్రేమ కలిగిన దేవుడవు, దయచేసే దేవుడు. ఎంత కోపం, అంత కోపం ఎందుకు ప్రభువా? యేసయ్యా కోపం వద్దు నాయన, నువ్వు దయచేత. అసలు నేను మాట్లాడటం నేను శక్తి లేదు. నీకు వందనాలు నాయన, నీ కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వాళ్ళు గ్రహించలేరు ఆయన, దయతో క్షమించుమని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించుము నా ప్రభువా. ప్రతి ఒక్క వ్యక్తిని, వారి వారి కుటుంబాలను కూడా ఆశీర్వాదించు, దీవించి కాపాడమని ప్రభువును యేసుక్రీస్తు ప్రభు యొక్క దయగలిగిన ప్రేమ కలిగిన దేవ పరమన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మా మీరంతా బాగున్నారా? అమ్మా, దేవునితో సరదాగా మాట్లాడలేము. ఆయన కోపంగా మాట్లాడుతుంటే నేను సమాధానం చెప్పలేను. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట హెబ్రీ 11:31. 11:31. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అదేనా బ్రదర్? 11:31. 31 సమాధానముగా అని పదముందా? ఉంది బ్రదర్ గారు. అది చదివిన విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అది అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆమేన్. సమాధానముగా చేర్చుకున్నందున. అమ్మా, కాబట్టి ఇక్కడ మన వాక్యము
సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయతతో పాటు నశించకపోయేను. నశించకపోయాను. కేవలం విశ్వాసము విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య, అది ఆమె స్త్రీ వేశ్య అయినా కూడా సమాధానముగా చేర్చుకున్నది. ఆమేన్. అట్లానే 12 ఏప్రిలు అయిపోయిందాక ఏప్రిల్ 12-11 వచనము. పెళ్లికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనపడునే కాని సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఆమేన్. ప్రస్తుతమందు సమస్య శిక్షయు సమస్తం దుఃఖకరముగా కనబడుతుంది, కానీ సంతోషకరముగా అది కనబడదు. చూడండి, ఈయన నాకు చాలా కష్టంగా ఉంది, నష్టంగా కలుగుతుంది. శిక్షణ ఎట్లా ఉంది? సమస్తము దుఃఖకరంగా ఉంటుంది, దుఃఖకరముగా కనబడుతుంది. సంతోషముగా ఎప్పుడు మనకి కనిపించదు. అబ్బా సంతోషం అని అనుకుంటే ఉపయోగము లేదు. దుఃఖము కలుగుతుంది. మనము క్రైస్తవ జీవితములో మనము చేరిన తర్వాత అందరూ కూడా సంతోషముగా కనబడదు. ఎందుకంటే వాళ్ళు లోకంలో సంపాదించుకొని బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. అవునా కదా? బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఏడకెళ్తే పాస్టర్ దగ్గరికి కానీ లేకపోతే బ్రదర్ దగ్గర కానీ ఎవరి దగ్గరికి పోయినా ఎప్పుడు కూడా ఏమని చెప్తారు? సమస్త శిక్షయు దుఃఖముగా కనబడును. ప్రస్తుతం అది దుఃఖంగా కనపడుతుంది, సంతోషం ఇవ్వదు. కానీ అభ్యాసం కలిగినప్పుడు అది నీతియును సమాధానకరమైన ఫలం ఇస్తుంది. కాబట్టి సంతోషంగా చూసుకుంటున్నాం, కానీ సంతోషం మన దగ్గర కనబడటం లేదు. అయితే అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఆమేన్. మనము ఈ లోక సంబంధమైన విషయాలు మరి సంతోషంగా మనకి లేకపోయినా, మనకి సంతోషం కలిగి ఉండకపోయినా కూడా మనమేమవుతాము? నీతి సమాధానకరమైన ఫలమును మనము పొందుతాము. ఆమేన్. కాబట్టి కొంచెం కష్టముగా ఉన్నా, బాధ మనము అనుభవించినా, మనము ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు ప్రభువును మనము చూస్తున్నాము. కాబట్టి మనము నీతి మనము పొందుకుంటాము, సమాధానము ఫలము, దాని యొక్క ఫలము మనము పొందుకుంటాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన లోకంతో పందెం వేసుకోవాల్సిన అవసరము లేదు. దయచేసి ఆయన మనకు అన్నం పెడతాడు, మనకు కావలసిన అన్ని ఇస్తాడు, శుభ్రంగా హ్యాపీగా చూస్తాడు. కొన్నిసార్లు ఏ పరిస్థితిలో మనమున్నా కూడా మనము దుఃఖము వచ్చినా కూడా దాన్ని పెద్ద లెక్క చేయకూడదు. ఆమేన్. ఎందుకు?
దేవుడు ఎందుకంటే అది నీతియు యేసుక్రీస్తు సమాధానం ఉన్నాడు. ఆమేన్. ఆయన మనతో పాటు ఉన్నాడు. హెబ్రీలకు 7వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను? ఎవనికి అబ్రహాం అన్నిటిలో దశమాంసములు ఇచ్చెనో అదేనా బ్రదర్? యాజకుడు. అవునమ్మా, 7:2 కదా చదివావు? రెండే చదువుతున్నాను బ్రదర్, ఇది కలిసి ఉంది 3 మొత్తం. సమాధానపు అన్నిటిలో దశమాంసం ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా నున్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. తర్వాత సమాధానపు రాజు. ఆమేన్. హల్లెలూయా. సమాధానపు రాజని అర్థమొచ్చుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఎవరమ్మా సమాధానపు రాజు? ఎవరు? షాలేము రాజని అతనికి అర్థము. 7 చివరి వచనంలో ఏమని చెప్తున్నాడు? సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టే షాలేము రాజని అర్థం. షాలేము రాజని అర్థము. ఆమేన్. కాబట్టి సమాధానము రాజు ఎవరు? షాలేము రాజు. హల్లెలూయా. షాలేము రాజేనా? చదవండి, పోనీ మీ చదవలేకపోతే నేను చదువుతాను. నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చునట్టి షాలేము రాజని అర్థము. ఇచ్చాడు. అర్థం ఇచ్చునట్టి షాలేము రాజు అర్థము. షాలేము రాజని అర్థము. షాలేము రాజు అని అర్థం. ఆమేన్. ఆయన సమాధానము రాజు. ఇదే కదా. నీతికి రాజు సమాధానానికి అవసరమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి అమ్మా. హల్లెలూయా. నీతి సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు నీతి స్వరూపుడగు తండ్రి, కుమారుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. రక్షణ సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కుమారుడు యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడుదువు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయట ద్వారా మనలను రక్షించెను. రాజ్య సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచు ఉన్నారు. కృపా సువార్త. యెహోవా కృపగల దేవుడు. కుమారుడు మనం కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసనము నొద్దకు చేరుదుము. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. సమాధాన సువార్త. సమాధానకర్తకు దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. కుమారుడు ఆయనే మనకు సమాధాన కారకుడై దేవునితో సమాధాన పరచవలనని మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధమైన మనస్సు మనకు జీవమును సమాధానమును కలుగజేయుచు ఉన్నది.
ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనము చదువుకున్న దాని ప్రకారముగా రాహాబు అని వేశ్య సమాధానముగా సమాధానముగా వారిని చేర్చుకున్నది. చేర్చుకున్నది. ఆమేన్. తర్వాత నీతి షాలేము రాజు సమాధానపు రాజు అని సమాధానపు రాజు అని. ఆమేన్. 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 కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి విషయాలు మనము తెలుసుకున్నాము. ఆమేన్. ఇక పాత నిబంధన గ్రంథములో యెహెజ్కేలు 43:27 హెస్కేలు గ్రంథము 43 అధ్యాయము 27 వచనం. ఆ దినములు తీరిన తర్వాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. నేను మిమ్మును అంగీకరించెదను. ఆమేన్. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్. మా సమాధానాలు మీ యొక్క సమాధాన బలులను నేను అంగీకరించెదను. ఆమేన్. ఆమేన్. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏం సాధించాలి? సమాధాన బలులు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీ సమాధాన బలులను అర్పింపగా నేను నీకు అంగీకరిస్తాను. మిమ్మల్ని అంగీకరిస్తాను. కాబట్టి నేను సమాధానం అంటే వచ్చే వ్యక్తి ఎట్టాటోడ అయి ఉండాలి? సమాధాన బలులు తీసుకొని రావాలి. అతను సమాధానము అతని మనసులో లేదనుకోండి, దేవుడు అతన్ని అంగీకరించాడు. ఆమేన్. ఆమేన్. సమాధాన బలులు తీసుకొని వచ్చే ఆయన దగ్గర, తండ్రి దగ్గర సమాధానముగా ఉండాలి. ఆమేన్. ఆ తర్వాత యెహెజ్కేలు 46 వచనం మొత్తం 42 చదువు 46 అధ్యాయము 2వ వచనం కదా బ్రదర్? హెజ్కేలు గ్రంథము 46 2వ వచనం. అధిపతి బయట నుండి మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి కుమ్మపు ద్వారము బంధముల దగ్గర నిలబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవలెను. ఇక్కడ దహన బలులను మీ సమాధాన పనులను ఆమేన్. ఆమేన్. సమాధాన బలి పశువులను ఆమేన్ తీసుకొని రావాలి. తర్వాత సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. ఆమేన్. గుమ్మము దగ్గర నిలబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును. ఆమేన్. 46:12 వచనం చూడండి. హెజ్కేలు గ్రంథము 46 అధ్యాయం 12వ వచనం. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన
దహన బలినైనను స్వేచ్ఛార్పణైన సమాధాన బలి అయినను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. ఆమేన్. సదాన బలి సమాధాన బలి అర్పించున్నప్పుడు తూర్పు తట్టు గుమ్మము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దహన బలిను మీ సమాధాన బలులు ఇక్కడ చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు సమాధాన బలు లాంటి పిచ్చి లేకపోతే జబ్బుజి కలిగి అవి తీసుకొని రాకూడదు. సమాధాన బలులు కలిగినటువంటి యెహోవా మనల్ని అంగీకరించేటట్టుగా ఉండాలి. అయినా ఈ పాత నిబంధన గ్రంథములో వాళ్ళకి కేవలం వాళ్ళ విషయాలు ఇక్కడ చెప్తున్నారు, మనం వింటున్నాం. కానీ ఇవన్నీ కూడా మనకి సంబంధము అవకాశం లేదు. ఎందుకంటే ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు క్రొత్త నిబంధన తెలుసుకోవాలి. అయినా సరే మరి ప్రభువుని విశ్వసించిన మనము ఒక్కొక్కటి చెప్తూ ఉంటే తెలుసుకోవటం కోసంగా ఇవి తెలుసుకోవలసినటువంటి వాటిని చదువుకుంటున్నాం. ఆమేన్. అందుకనే ఇంతకు ముందే మనం చదువుకున్నాం కదా యేసుక్రీస్తు ప్రభుది. కాబట్టి అది అమ్మా మనము క్రొత్త నిబంధనలో చెప్పినటువంటివన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలను. ఇవి తెలుసుకోవాలి, ఇవి కేవలము తెలుసుకోవాలి. అంతేగాని నువ్వు యేసు ప్రభు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచి ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఈయన కూడా మనమందరం కూడా సమాధానం పని అర్పించాలి. లేదు, అట్లా చేస్తారా? లేదు, మనము తెలుసుకుంటున్నాం వరకు మాత్రమే. ఆమేన్. ప్రభువును విశ్వసించాము, చనిపోయి తిరిగి లేచాడు ఆయన సమాధాన బలులు ఆయనే. ఆమేన్. బలి పశువు ఆయనే. సమాధాన పళ్ళు అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. ప్రభువు యెహోవా వాక్కు. ప్రార్థన చేయము. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, నీకు స్తుతులు. స్తోత్ర ప్రభా, ఈ రోజు ఇచ్చిన వాక్యమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి నీకు స్తుతి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభా, విశ్వాసమును బట్టి, సమాధానము చేర్చుకున్నను బట్టి, అవిధేయతతో పాటు నశింపకుండా రక్షింపబడిన రాహాబును బట్టి తండ్రి నీకు, రాహేలును బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రస్తుతమందు సమస్త శిక్షణ దుఃఖకరమైనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి సమాధానమును నీతిను ఫలముచ్చునని నీకు తెలియజేసిన దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి షాలేము రాజు సమాధానపు రాజు అనియు, మరి తండ్రి మహోన్నతులకు దేవుని యాజకుడనియు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. మీ తండ్రి దహన బలియు సమాధాన బలులు అర్పింపగా నీవు అంగీకరించుతువనియు, మరి సమాధానము హృదయం నుండి వచ్చినప్పుడు ఆ బలి అర్పించగా తండ్రి అది నీవు అంగీకరించుదు అని తండ్రి నువ్వు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. మరి అంతే విధంగా కాకుండా తండ్రి దహన బలి పశువులను, సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలనని నీవు తెలియజేశావు. మరి అదే విధంగా తండ్రి స్వేచ్ఛార్పణ దహన బలి సమాధానం అర్పించినప్పుడు
తండ్రి మరి తూర్పు తట్టు మరి తండ్రి అదే విధంగా విశ్రాంతి దినమున నీవు తెలియజేసిన వాక్యములను బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి మా హృదయము మేము సమాధాన బలి అర్పించినట్లుగా కృప దయచేయము. మరి అదే విధంగా సమాధానం కలిగి జీవించుటకు విశ్వాసమును బట్టి సమాధానంతో చేర్చుకున్న హృదయమును మాకు కృప దయచేయమని ప్రాధాయపడుతున్నాం ప్రభా. స్తోత్రాలు. మరి సమస్త శిక్షణ దుఃఖకరమైనను తండ్రి దాని యందు సమాధాన ఫలమొచ్చునని తండ్రి మేము తండ్రి నిరీక్షణతో తండ్రి నీ చిత్తానుసారంగా నీకు లోబడే హృదయమును మాకు దయచేసి నడిపించమని ప్రాధాయపడుతూ నజరేయుడకు ప్రభు యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు కేవలము వినుట మాత్రమే, అనుసరించుటకు కుదరదు. ఆమేన్. చేయమంటారా?